సర్వజనులకానందం నిన్ను బ్రతికించే వాక్యం, నిన్ను ధైర్యపరచే వాక్యం, జీవమైన శక్తి కలిగిన వాక్యం, జీవమైన శక్తి కలిగిన వాక్యం, సత్యవాక్య సందేశం, సత్యవాక్య సందేశం, సత్యవాక్య సందేశం, సత్యవాక్య సందేశం. సత్యవాక్య సందేశం అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. దేశ విదేశాలలో దేవునిచే వాడబడుచున్న మా తల్లిగారైన రూత్ జెరమియా గారు ఇప్పుడు సత్యవాక్య సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా విందాం. సత్యవాక్య సందేశం ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా మా వాక్యం వింటున్నందుకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మరి అనేక మంది ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు. వారి యొక్క సమస్యలను తెలియజేస్తూ మరి ప్రార్థనలు కోరుతూ ఉన్నారు. మేము మీ కొరకు మానక ప్రార్థిస్తూ ఉన్నాం. మా బెరాక బిలీవర్ చర్చిలో అనేక మంది దేవుని బిడ్డలు మీ అందరి కొరకు పేరు పేరు వరుసన వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ ఉన్నారు. గనుక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని మా కోరిక. ఈరోజు వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు ఆ పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి, ఈ టీవీలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. మీ వాక్యంలో జీవం ఉంది ప్రభువా.
జీవము కలిగిన, శక్తి కలిగిన, నెమ్మది కలిగించే మీ వాక్యాన్ని వింటున్నప్పుడు బిడ్డల హృదయాల్లో మీరే ధైర్యాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని ప్రసాదించండి నాయన. ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానం కొరకు ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనము. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా అలాగూ లోతు బయలుదేరి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు యొక్క అంశము నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము అనే అంశం. ఈ మాట దేవదూతలు లోతుతో చెప్పుతున్నటువంటి మాట. లోతు ఎవరు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహామా, ఇదిగో నీవు నీ స్వజనులను, నీ బంధువులను అందరిని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళమన్నప్పుడు అబ్రహాముతో పాటు తన తండ్రి అయిన తెరహు, మరి అబ్రహాం భార్య అయిన శారా, అబ్రహాం యొక్క సహోదరుని కుమారుడు అనగా హారాను కుమారుడైన లోతు, ఈ నలుగురు బయలుదేరి వారు ప్రయాణమై దేవుడు చూపించే స్థలానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ వారు మరి ఒక స్థలానికి వచ్చి అక్కడ నివాసము చేస్తూ ఉన్నప్పుడు 13వ అధ్యాయంలో అబ్రహాము తన యొక్క పశువుల కాపర్లు, అలాగే లోతు యొక్క పశువుల కాపర్లు వారు కలహించినట్టుగా 13వ అధ్యాయంలో మనం చూడగలం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముతో బయలుదేరి వచ్చిన లోతును ఆశీర్వదించాడు. అబ్రహాము పశువులు గలవాడాయను, లోతు పశువులు గలవాడాయను. ఎప్పుడైతే ఈ యొక్క సంపద విస్తరించిందో అప్పుడు అబ్రహాము యొక్క పశువుల కాపర్లకు, అలాగే లోతు పశువుల కాపర్లకు కలహం కలిగింది. అప్పుడు అబ్రహాము తన సహోదరుని కుమారుడైన లోతుతో చెప్పిన మాట ఏంటంటే 13వ అధ్యాయము 6వ వచనం నుంచి, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిన గనక వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాం పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. కాబట్టి అబ్రహాము, మనము బంధువులం గనక నాకు నీకు, నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదని మరి లోతుతో చెప్పాడు. ఎప్పుడైతే అబ్రహాం అలాగ చెప్పాడో వెంటనే లోతు మరి తాను ఏ ప్రాంతంలో నివసించాలి అని ఆలోచించి యోర్దాను ప్రాంతం అంతటిని కన్నులెత్తి చూసి సొదొమ గొమొర్రా అను పట్టణములను తాను ఏర్పాటు చేసుకొని మరి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి అబ్రహామును విడిచి దూరముగా వెళ్ళి లోతు తన కుటుంబము, తన పశువులు, తన పశువుల కాపర్లు నివసిస్తూ ఉన్నారు. సొదొమ గొమొర్రా అనే ప్రదేశంలో వారు నివసిస్తూ ఉన్నారు. లోతు అబ్రహామును విడిచి సొదొమ దగ్గర గుడారము వేసుకొనెను అని బైబిల్లో వ్రాయబడి ఉంది. సొదొమ దగ్గర గుడారం వేసుకున్న తర్వాత కొంతకాలానికి మరి ఆ సొదొమ లోపల ఉండి ఆ పురద్వారం దగ్గర పెద్దలతో కూర్చున్నట్టుగా వ్రాయబడి ఉంది. అనగా లోతు రోజు రోజుకు ఆ సొదొమ గొమొర్రా వ్యక్తులతో కలిసిపోయి మరి సిరి సంపదలు గలవారై జీవిస్తున్న సమయంలో దేవుడు ఒకసారి సొదొమ గొమొర్రా పాపమును గురించి చూడడానికి దిగి వచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో 3 దేవదూతలు మరి వస్తున్నట్టుగా అబ్రహాము ఆ విషయాన్ని గమనించాడు. 18వ అధ్యాయం 1వ వచనములో, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారము ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. ఆ సమయంలో అబ్రహాము పరిగెత్తుకొని వెళ్ళి వారికి సాగిలపడి వారిని ఆహ్వానించి వారికి ఆతిథ్యం చేశాడు. ఆతిథ్యం చేసిన తర్వాత దేవుడు తాను చేయదలిచిన విషయాన్ని అబ్రహాముకు మరుగు చేయడం ఇష్టం లేక మరి యెహోవా సన్నిధిలో నిలుచున్న అబ్రహాముతో దేవుడు చెప్పాడు ఏంటంటే, ఇదిగో సొదొమ గొమొర్రాల యొక్క పాపము నా దృష్టికి చాలా గొప్పగా అయిపోయింది, దాని పాపం చాలా ఎక్కువైపోయింది కనుక దాన్ని చూడడానికి నేను వచ్చాను అని చెప్పాడు. అప్పుడు అబ్రహాము మరి తన సహోదరుని కుమారుడైన లోతు సొదొమ గొమొర్రాలో నివసిస్తూ ఉన్నాడు కనుక మరి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అబ్రహాము.
మరి నా సొదొమ గొమొర్రాలో ఒకవేళ 50 మంది కనుక నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నీవు కాపాడతావా ప్రభువా అని చెప్తూ చివరికి 10 మంది ఉన్నా కూడా నీవు దాన్ని కాపాడతావా అని చెప్పి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ తర్వాత 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ దూతలు బయలుదేరి సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయారు. మరి అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రాకి ఈ దేవదూతలు వచ్చినప్పుడు లోతు వారిని ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. అయితే దేవదూతలు ఎందుకు వచ్చామనే విషయాన్ని లోతుకు చెప్పినప్పుడు, ఇదిగో ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి మేము వచ్చాం, ఈ పట్టణంలో నుండి బయటికి రా అని చెప్పినప్పుడు మరి ఆ లోతు తడవు చేస్తూ సొదొమ గొమొర్రా నుండి బయటికి రాలేకపోయాడు. ఆ విషయాలే ఇక్కడ 19వ అధ్యాయం 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఊరి బయట ఉంచిరి. ఆ సందర్భంలో దేవదూతలు లోతుతో చెప్తున్నట్టు మాట ఇది, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా విస్తారమైన పాపంతో నిండిపోయింది. ఏమాత్రం దేవుని భయం లేకుండా ఉన్నారు. వారిని గురించిన మొర చాలా గొప్పదైపోయింది. అందుకే దేవుడు దిగి వచ్చి సొదొమ గొమొర్రాను నాశనం చేయాలనుకున్నప్పుడు మరి అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాలని సంకల్పించాడు. మీరు బయటికి రండి, ఇదిగో మీ ప్రాణాన్ని దక్కించుకున్నట్లు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోము అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, లోతు యొక్క కుటుంబాన్ని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. దేవుని బిడ్డలారా, నీ ప్రాణాన్ని దక్కించుకోవాలంటే పాపంతో నిండినటువంటి ఈ లోకంలో నుండి పారిపోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ లోకముతో పాటు మనం కలిసిపోవడానికి వీల్లేదు, కానీ లోకములో నుండి వేర్పరచబడిన వారమై అందులో నుండి పారిపోవాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా మనం జీవిస్తున్న ఈ దినాల్లో ఎంతో భయంకరమైన పాపముతో దేశము నిండిపోయి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మన ప్రాణాన్ని దక్కించుకోవడానికి మనము పారిపోవాలి. ఆనాడు సొదొమ గొమొర్రా మీద నాశనం కలిగినప్పుడు, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, అగ్నికందకాలు కురిసినప్పుడు లోతును తన కుటుంబాన్ని నీ ప్రాణమును దక్కించుకున్నట్లు నీవు పారిపో అని దేవుడు సెలవిచ్చినట్లుగా ఈనాడు కూడా ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు. మన ప్రాణాన్ని దక్కించుకోవాలంటే మనం పారిపోవలసిన వారం ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు వ్రాయబడి ఉన్నవి. యోసేపు ఒకసారి మరి ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో యొక్క భార్య యోసేపును పాపం చేయడానికి ప్రేరేపించింది. అయితే ఆ సమయంలో యోసేపు ఆయన పాపం నుండి తప్పించుకొని పారిపోయినట్లుగా ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనంలో చూడగలం. ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని ఆమెతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. యోసేపు నీతిమంతుడు, అయితే పాపము నుండి ఆయన తప్పించుకొని పారిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని రక్తం చేత కడగబడి దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము పాపముతో ఎంతమాత్రం రాజీ పడడానికి వీల్లేదు, కానీ పాపము నుండి పారిపోవలసిన వారమైంటున్నాం. పాపం నుండి తప్పించుకోవలసిన వారమైంటున్నాం. ఈ లోకమాల్యం నుండి తప్పించుకోవలసిన వారమైంటున్నాం. ఎందుకంటే మన ప్రాణాన్ని మనం దక్కించుకోవడానికి, మన ఆత్మను దక్కించుకోవడానికి. యోసేపు పాపం నుండి తప్పించుకొని పారిపోయినట్లుగా ఈ లోకంలో మనం కూడా పాపం నుండి తప్పించుకొని పారిపోవలసిన వారమైంటున్నాం. సొదొమ గొమొర్రా ఆ ఉగ్రత దినము నుండి మరి లోతు తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం కూడా ఈ లోకంలో నుండి పారిపోవలసిన వారమైంటున్నాం. అలాగే నిర్గమాకాండం 2వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే మరి మోషే కూడా ఐగుప్తు దేశంలో నుండి ఫరో తన్ను చంపజూసినప్పుడు ఐగుప్తు దేశం నుండి పారిపోయి ఆయన మరి ఆ మిద్యాను అరణ్యంలో కూర్చున్నాడు. ఐగుప్తు యొక్క ఆ భోగము, ఆ యొక్క ధనము, అవన్నిటిని బట్టి ఆయన నేను ఇక్కడే ఉంటానని అనుకోలేదు. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 24వ వచనం నుండి 27వ వచనంలో ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని మరి అల్పకాల పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకొని ఆ రాజగృహం నుండి మోషే పారిపోయాడు. దేవుని బిడ్డలారా,
మన ప్రాణాన్ని దక్కించుకోవడానికి మనము పాపము నుండి పారిపోవలసిన వారమై ఉంటున్నాము. వైభోగము నుండి, ధనము నుండి, గొప్పతనము నుండి, ఆధిక్యత నుండి మనము పారిపోవలసిన వారమై ఉంటున్నాము. అనేకులు గొప్పతనం కొరకు, ధనం కొరకు ఏ పాపం చేయడానికైనా ఇష్టపడుతూ ఉన్నారు, ఏ తప్పు మాట్లాడడానికైనా ఇష్టపడుతూ ఉన్నారు. కానీ మనస్సాక్షిని చంపుకొని డబ్బు సంపాదించాల్సిన పని లేనే లేదు. దేవుడు మనల్ని పోషించే దేవుడై ఉంటున్నాడు. గనక మోషే తప్పించుకొని పారిపోయినట్లుగా, యోసేపు తప్పించుకొని పారిపోయినట్లుగా మన పాపము నుండి మనము తప్పించుకొని పారిపోవలసిన వారమై ఉంటున్నాము. అంతేకాదు, మరి 1 కొరింథీ 6:18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో జారత్వమునకు దూరముగా పారిపోవాలి. ఎందుకంటే మనుషుడు చేయి ప్రతి పాపము దేహమునకు వెలుపలుంది, కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకే హాని చేసుకొంచున్నాడని ఇక్కడ వ్రాయబడింది. గనుక మనము జారత్వమునకు దూరంగా పారిపోవాలి. ప్రాణమును దక్కించుకోవాలనంటే పాపము నుండి పారిపోవాలి. ప్రాణమును దక్కించుకోవాలంటే ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యం నుండి, శాపం నుండి తప్పించుకొని పారిపోవాలి. అలాగే జారత్వమునకు దూరముగా పారిపోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:14 కూడా ఒక మాట వ్రాయబడి ఉంది. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. విగ్రహారాధనకు దూరముగా పారిపోవాలని వాక్యం సెలవిస్తూ ఉంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, మేము క్రైస్తవులం కదా, మేము విగ్రహారాధన చేయడం లేదు అనుకుంటున్నాం. కానీ యెహెజ్కేలు గ్రంథంలో 14 చూసినట్లయితే అక్కడ ఇలాగ వ్రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 14:2 నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయ తగునా? అవును, ఈ మనుష్యులు తమ హృదయములో విగ్రహములను పెట్టుకున్నారు. మనుషులు చాలామంది ఇంట్లో విగ్రహాలను పెట్టుకుంటే, మరి దేవుని బిడ్డలయ్యుండి, ఇశ్రాయేలీలయ్యుండి వారి హృదయాల్లో విగ్రహాలు పెట్టుకున్నారు. అసలు విగ్రహం అంటే ఏంటి అనే విషయం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 15:23 ఇలాగ వ్రాయబడింది. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహమును గృహదేవతను పూజించుటతో సమానము. మూర్ఖతను అగపరచుట. ప్రియులారా, ఎన్ని వాక్యాలు వింటున్నాం కదా. అనేక సార్లు సంఘంలో ఆరాధనలో వింటున్నాం, గృహ కూడికల్లో వింటున్నాం, టీవీ ద్వారా వింటున్నాం. ఎన్ని వాక్యాలు విన్నా కూడా వాక్యానికి లోబడకుండా మూర్ఖత్వాన్ని కనపరుస్తూ ఉన్నాం. మన మూర్ఖత్వంను కనపరిచినట్లయితే మనం విగ్రహాన్ని పూజించిన వారితో సమానము. చాలాసార్లు మన పిల్లలే మనకు విగ్రహము, లేదా ధనాపేక్ష ఒక విగ్రహము. మనకేదో ఒకటి ఇష్టమని చెప్పి దేవుణ్ణి కూడా మర్చిపోయి విగ్రహారాధన మీద మనసు నిలుపుతూ ఉన్నాం. కనుక దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుని వాక్యానికి ఎవరైతే మూర్ఖతను కనపరుస్తారో, తిరుగుబాటు చేస్తారో వారందరూ విగ్రహాధికులతో సమానం. గనక విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఆనాడు సొదొమ గొమొర్రా నుంచి మీరు పారిపోండి అని లోతుతో చెప్పినట్లుగా ఈనాడు ప్రభు మనందరితో చెప్తున్నాడు. ఈ లోకము పాపంతో, శాపంతో నిండి ఉండగా, దేవుని ఉగ్రత మరి ఈ లోకం మీదకి రాబోతూ ఉండగా, ఈ పాపము నుండి, ఈ కీడు నుండి మీరు తప్పించుకోవాలి. మీరు పాపము నుండి పారిపోవాలి, ఈ లోక వైభోగం నుండి పారిపోవాలి, జారత్వమునకు దూరంగా పారిపోవాలి, అలాగే విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మోషే ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నప్పుడు, మోషేకు విరోధంగా దాతాను, కోరహు, అబీరాములు లేచినప్పుడు, వారి మీద దేవుని ఉగ్రత వచ్చినప్పుడు కోరో కుమారులు పరిగెత్తుకొని వెళ్ళి ఆ బలిపీఠాన్ని ఆశ్రయించినందున వారు బ్రతికారు. యెహోషువ గ్రంథం 20వ దేవుడు ఇశ్రాయేలీలకు 6 ఆశ్రయపురాలు ఇచ్చారండి. ఎవరైనా ఒకరు తప్పిదం చేసినట్లయితే వారి మీదకి మరలా శిక్ష రాకుండా ఉండడానికి వారు పరిగెత్తుకొని వెళ్ళి ఆశ్రయపురంలో ఉండాలని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన యొక్క ఆశ్రయమై ఉంటున్నాడు. ఆయన మన ఆశ్రయపురమై ఉంటున్నాడు. అందుకే సామెతల గ్రంథం 18:10 యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితముగా నివసించునని వాక్యం సెలవిస్తుంది. గనక మనము ప్రభువు నామంలో పరిగెత్తుకొని వెళ్ళి దాక్కోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కోరో కుమారులు పరిగెత్తుకొని వెళ్ళి ఆశ్రయపురంలో బలిపీఠాన్ని పట్టుకున్నట్టుగానే ఈనాడు ఈ లోకములో నుండి మనం పరిగెత్తుకొని వెళ్ళి మన ఆశ్రయపురమైన ప్రభువును మనం ఆశ్రయించవలసిన వారమై ఉంటున్నాం. అందుకే ఆమోస్ గ్రంథం 5వ యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. గనక దేవుని బిడ్డలారా, మనము ప్రాణము దక్కించుకోవడానికి పారిపోవలసిన వారమై ఉంటున్నాము. లోతు ఎలాగో సొదొమ గొమొర్రా నుండి తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి పారిపోయాడో అలాగూ మనం కూడా మరి పారిపోవలసిన వారమై ఉంటున్నాము. అంతేకాకుండా ఇక్కడే రాయబడిన మరొక మాట చూసుకుందామండి.
నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకుము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల్ని ఎప్పుడు కూడా వెనకకు చూడొద్దు అని చెప్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం ప్రభువును వెంబడించుకొని ప్రభు వైపు తిరిగి ఆయనను వెంబడిస్తున్న సమయంలో చాలాసార్లు ఆటంకాలు కలగగానే వెనకకు తిరిగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మనం ఎప్పుడు కూడా వెనకకు తిరిగిపోకూడదు. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూసేవాడు నాకు పాత్రుడు కాడు. మనం దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలి, కానీ మనం వెనకకు తిరగవలసిన వారం కాము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభువుని వెంబడించే సమయంలో ఎన్ని ఆటంకాలైనా ఎన్ని అవాంతరాలైనా కూడా మనం క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగాలి. హెబ్రీ పత్రిక 12వ